అందరికీ నమస్కారం. వీరయ్య చౌదరి మర్డర్ వెనక కూడా ఉన్నటువంటి ప్రధాన సూత్రధారికి వైసీపీ నేతలతోటి పరిచయాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఇదే అంశాన్ని కూడా ఈరోజు ప్రధాన పత్రికల్లో మెయిన్ ఐటమ్గా కూడా రావడం జరిగింది. ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు నాగులుపులపాడు మండల వైసీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అమ్మనబ్రోలు, నాగులుపులపాడు, ఉప్పుగుండూరు తదితర గ్రామాల్లో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ అందరిని కూడా మరి విచారించే క్రమంలో గ్రామాల్లో అనుమానితులుగా ఉన్నటువంటి వారందరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే రేషన్ మాఫియా డాన్ గా పేరు పొందినటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని గతంలో అతను వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. ప్రధాన నిందితుడు హైదరాబాద్ నుంచి చెక్కేయడంతో కూడా పోలీసులకు అతను కనుక దొరికితే మరింత కీలకమైనటువంటి సమాచారం వస్తుందని కూడా కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. అదేవిధంగా అమ్మనపులోలు గ్రామంలోనే ఆపోజిట్ వర్గంగా వేరే చౌదరికి ఆపోజిట్ వర్గంగా ఉన్నటువంటి కొంతమంది నేతల దగ్గర కూడా కీలక సమాచారం పోలీసులకు దొరికినట్టుగా కూడా తెలుస్తా ఉంది. హత్యకు సంబంధించి ఉపయోగించినటువంటి 2 బైకులను నిన్న రెండో బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. వైసీపీ వీరయ్య చౌదరి మర్డర్ వ్యవహారంలో వైసీపీ పాత్ర, వైసీపీలో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా యువనేతలతోటి కూడా వీరయ్య చౌదరి మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారిగా చెప్పుకునేటువంటి వ్యక్తి విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతాడు, అతని ఇంటికి వచ్చి మరీ కూడా కొన్ని గేమ్స్కి తీసుకెళ్తా ఉంటాడు అనే హెడ్డింగ్ తోటి ఈరోజు వార్త రావడంతో అది సంచలనంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఆ కోణంలో కూడా కొంత దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అప్పుడు వైసీపీ నేతలతోటి ఆ ప్రధాన సూత్రధారి ఉన్నటువంటి ఫోటోలను కూడా నెట్టింట వైరల్ అయినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా యువనేతతో కూడా పరిచయాలు ఉన్నట్టుగా కూడా కొంత టాక్ అయితే బయటకు వచ్చింది. అదే ఇప్పుడున్న పరిస్థితులు కూడా వీరయ్య చౌదరికి గతంలో వైసీపీ నేతలతోటి ఎవరితోటైనా విభేదాలు ఉండేవా, విభేదాలు కనుక ఉంటే అవి ఏ స్థాయిలో ఉండేవి, లేకపోతే స్నేహ సంబంధాలు ఉండేయా అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. గత ఎంపీపీగా నాగులపల్లపాడు ఎంపీగా పనిచేసినప్పుడు వీరయ్య చౌదరికి ఉన్నటువంటి పరిచయాలు ఇప్పుడు నాగులపల్లపాడులో చక్రం తిప్పుతున్నటువంటి నేతలతోటి ఎలాంటి టచ్ ఉంది. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉంది. ఈ క్రమంలో మరి ఎవరెవరితోటి సన్నిహితంగా ఉండేవాడు, ఉంటే వారి మధ్య జరిగినటువంటి బిజినెస్ లావాదేవీలు ఏంటివి అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ నేతలు అయితే కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొంతమంది నేతలను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా యువనేత, అదేవిధంగా మరొక మాజీ ఎమ్మెల్యే తోటి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సూత్రధారికి పరిచయాలు ఉన్నాయి అనే కోణంలో కూడా కొంత టాక్ బయటకు వినిపిస్తూ ఉంది. ఇదే వార్తను కూడా ప్రధాన పత్రికల్లో రావటం కూడా కలవరం మొదలైందని తెలియజేసుకోవచ్చు.